టాపిక్ చూసుకున్నట్లయితే ఇంజినీరింగ్ కాలేజెస్ ఇన్ విశాఖపట్నం ఏయూ రీజియన్ అన్నమాట. మీరు ఈ వీడియో చూసే ముందు ఒక ఇంజినీరింగ్ కాలేజ్ ఎలా చూసుకోవాలి? అంటే ఎలా చూజ్ చేసుకోవాలి? దాని గురించి ఒక డీటెయిల్ వీడియో అయితే చేసి మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశా. ఆ వీడియో వచ్చేసి మన డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తా. వెళ్లి చూడండి. ఆ వీడియో చూడకుండా మీరు ఏ కాలేజ్ చూసుకున్నా కూడా వేస్ట్ అన్నమాట. ఎందుకంటే బేసిక్ క్వాలిటీ అవన్నీ ఉండాలి. అవన్నీ ఆ వీడియోలో మెన్షన్ చేశాను. వెళ్లైతే చూడండి. ఆ వీడియో చూడకుండా ఈ వీడియో అయితే చూడకండి. వెంటనే ఒకవేళ మీరు ఆ వీడియో చూడలేదంటే దీన్ని వదిలేసి ఆ వీడియో చూడండి ఫస్ట్. ఓకేనా? ఇంకా ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే ఏపీ ఎంసెట్ అయినా పర్లేదు, ఈసెట్ అయినా పర్లేదనమాట. ఎవరైతే బీటెక్ జాయిన్ అవుతున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్‌లో కానొస్తుంది గదా! పీచ్ కలర్‌లో కొంచెం మింట్ కలర్‌లో గ్రీన్ కలర్ మింటులు అవన్నీ వచ్చేసి టాప్ కాలేజెస్ అన్నమాట విశాఖపట్నంలో. నెక్స్ట్ వచ్చేసి యెల్లో కలర్‌లో కానొచ్చేది టైర్ 1 కాలేజెస్ అన్నమాట. ఇంకా బ్లూ కలర్‌లో వచ్చేసి టైర్ 2 కాలేజెస్ అన్నమాట. దీంట్లో వచ్చి కొంచెం మీకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, ల్యాబ్ గాని కొన్ని ఎక్కువే ఉంటాయి. బట్ ఇంజినీరింగ్ చేయాలి కాబట్టి వి కెన్ చూజ్ అనమాట. ర్యాంక్ ఎక్కువొచ్చిన వాళ్ళు ఇంకా జాయిన్ అయిపోతారు. ఇంకా ఏం ఆప్షన్ ఉండదు మనకి. ఇంకా రెడ్ కలర్‌లోని టైర్ 3 కాలేజ్ అనమాట. దీంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట. సరేనా? యాహ్! అందుకే నేను రెడ్ సింబల్ పెట్టా. మీరు మటుకు ఈ కాలేజెస్ చూజ్ చేసుకోవద్దని నేను రెడ్ సింబల్ అయితే పెట్టాను. ఇంకా మనం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేసుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ కాలేజెస్ వచ్చేసి ఇవన్నీ కోడ్‌లనమాట. కౌన్సెలింగ్ అప్పుడు మీకు చాలా యూజ్ అవుతాయి. ఈసెట్ వాళ్ళకైనా, ఈ సెట్ వాళ్ళకి ఏపీ సెట్ వాళ్ళకైనా ఓకేనా? యూజ్ అవుతాయి. ఇక్కడ ప్లేస్ అన్నమాట. ప్లేస్ అండ్ అలాగే ఫీ స్ట్రక్చర్ అన్నమాట. ఓకేనా? ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఆంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అన్నమాట. ఆంధ్ర యూనివర్సిటీ ఇది. దీని కోడ్ వచ్చేసి ఏయూసీఈ అన్నమాట. ఇది వచ్చి విశాఖపట్నంలో ప్లేస్ అయ్యింది. దీని కాలేజ్ ఫీ వచ్చేసి 44,500 అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఇది విశాఖపట్నం. సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్ అన్నమాట ఇది. ఇది కూడా విశాఖపట్నం లొకేట్ అయింది. దీని కోర్స్ ఫీ వచ్చేసి 62,000 అన్నమాట. దీని కోడ్ వచ్చేసి ఏయూసీఈఎస్ఎఫ్ అన్నమాట. ఇదొచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్ అంటే కొంచెం డౌట్ ఉంది. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే మనం పే చేయాలా? గవర్నమెంట్ పే చేస్తుందా? సెల్ఫ్ ఫైనాన్స్ అంటే గవర్నమెంటే పే చేస్తుందండి. మీరేం పే చేయనక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. ఇక్కడ జీవీపీఈ అన్నమాట. దీని ఫీజ్ వచ్చేసి 1,05,000 అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అనిల్ నీర్కొండ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అన్నమాట. ఇది వచ్చేసి భీమిలిలో లొకేట్ అయింది. ఇది వచ్చేసి 84,100 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇదొచ్చేసి కాలేజ్ కోడ్ వచ్చేసి వీఐవీపీ అన్నమాట. విశాఖపట్నం లొకేట్ అయింది. దీని ఫీ వచ్చేసి 68,700 అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జీవీపీ కాలేజ్ ఫర్ వుమెన్ అన్నమాట. ఇది వుమెన్స్‌కి మాత్రమే. దీని కాలేజ్ కోడ్ వచ్చేసి జీవీపీడబ్ల్యూ అన్నమాట. విశాఖపట్నంలో లొకేట్ అయింది. దీని ఫీ వచ్చేసి 1,05,000 అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యెల్లో కలర్ ఉండేటిది టైగర్. ఒకవేళ మీకు ర్యాంక్ మీ ర్యాంక్ మీకు కొంచెం తక్కువ ర్యాంక్ వచ్చింటే ఈ కాలేజ్‌లో వస్తే ఏం పర్లేదు. ఇంకా మీకు ర్యాంక్ వచ్చేసి ఒక మోడరేట్‌గా అంటే ఈ కాలేజెస్ రావాలంటే అట్‌లీస్ట్ మీకు 300 బిలో అయితే వచ్చుండాలి ర్యాంక్ ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇది టైర్ 1 కాలేజ్ గురించి మాట్లాడుకుందాం. రఘు ఇంజినీరింగ్ కాలేజ్ అన్నమాట. ఇదొచ్చేసి భీమిలిలో లొకేట్ అయింది. దీనికి కాలేజ్ ఫీ వచ్చేసి 80,800 అన్నమాట. దీనికి కాలేజ్ కోడ్ వచ్చేసి ఆర్‌ఎస్‌జియు. నెక్స్ట్ వచ్చేసి జీవీపీ కాలేజ్ ఫర్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్. విశాఖపట్నంలో లొకేట్ అయింది. 92,400 అన్నమాట. దీంట్లో మీకు ఇంజినీరింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది. డిగ్రీ అన్నారు. జస్ట్ కాలేజ్ నేమ్ మటికి. జీవీపీటీ. ఓకే. మీరు ఈ 2 దగ్గర కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఈ 2 కొంచెం ఒకటే ఉంటుంది. బట్ ఈ డబ్ల్యూటీ అయితే డిఫరెంట్ కాలేజ్ కోడ్‌లో అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ వుమెన్ అన్నమాట. దీని కాలేజ్ కోడ్ వచ్చేసి వ్యూ అన్నమాట. వీఐఈడబ్ల్యూ. ఇదొచ్చేసి విశాఖపట్నంలో దీని కాలేజ్ ఫీ వచ్చేసి 53,000 అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దాది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇదొచ్చేసి అనకాపల్లిలో లొకేట్ అయింది. ఇదొచ్చేసి 47,400 అన్నమాట కాలేజ్ ఫీ. దీని కాలేజ్ కోడ్ వచ్చేసి డైట్ అన్నమాట. మీరు తినే డైట్, మెయింటైన్ చేసే డైట్ అన్నమాట దీని కాలేజ్ కోడ్. నెక్స్ట్ వచ్చేసి అవతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇదొచ్చేసి
కాలేజ్ ఫీ వచ్చేసి 43,000. దీని కాలేజ్ కోడ్ వచ్చేసి ఏవిఈఎన్. నెక్స్ట్ వచ్చేసి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్ అనమాట. సెల్ఫ్ ఫైనాన్స్. ఓకేనా. ఇది వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అనమాట. ఇది ఉమెన్స్ కు మాత్రమే. ఇక్కడ మీకు ఆంధ్ర యూనివర్సిటీ వచ్చేసి 3 ఉన్నాయి. ఒకటి మెయిన్ కాలేజ్ అనమాట. మెయిన్ క్యాంపస్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ అనమాట. ఇది కో ఎడ్యుకేషన్. ఇది వచ్చేసి ఓన్లీ ఉమెన్స్‌కే అనమాట. 12థ్‌ది. దీని కాలేజ్ ఫీ వచ్చేసి 62,000 అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎస్ఆర్‌టి అనమాట. సారీ. నడింపల్లి సత్యనారాయణ రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇప్పుడు చెప్పి 13 నుంచి 18 వరకు ఉండేటియన్నీ టైర్ 2 కాలేజెస్ అనమాట. దీంట్లో మీకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, ఫ్యాకల్టీ పరంగా గానీ, కొంచెం అయితే దీంట్లో తక్కువ ఉంటుంది. మీరు ఇంజినీరింగ్ చేయాలి కాబట్టి వీ కెన్ చూజ్ అనమాట. ఇట్లా తిరిగి. ఇంకా నెక్స్ట్ టైర్ 3లో కాలేజ్ వచ్చేసి నడింపల్లి సత్యనారాయణ రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది వచ్చేసి విశాఖపట్నంలో. ఇది 43,000 అయితది కాలేజ్ ఫీ. నెక్స్ట్ వచ్చేసి వెల్ఫేర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది కాలేజ్ ఫీ వచ్చేసి 43,000. నేను కోడ్‌లు ప్రతిదానికి చెప్పలేను కదా! మీరైతే చూసుకోండి. సం నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి సంకేత. ఇది వచ్చేసి విశాఖపట్నంలో లొకేట్ అయింది. 43,000. నెక్స్ట్ వచ్చేసి విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ 43,000 కాలేజ్ ఫీ. సంకేత ఆఫ్ క్యాంపస్ అనమాట. ఇది వచ్చేసి కాలేజ్ ఫీజు 43,000. మీరైతే ఇక్కడ కాలేజ్ కోడ్‌లు అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సంకేత చూడండి సేవ్ అని ఉంది. బట్ ఇక్కడ సంకేత ఆఫ్ క్యాంపస్. బట్ ఇక్కడ సేవ్ ఉంది ప్లస్ ఓఎఫ్‌సి అయితే ఉంది. కాలేజ్ కోడ్ మెయిన్ ఇంపార్టెంట్. మీరు వెబ్ ఆప్షన్స్ ప్లేస్ చేసుకునేటప్పుడు మీరు స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి. మీరు ఏ కాలేజీ ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎస్ రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. కాలేజ్ ఫీ వచ్చేసి 43,000 అనమాట. ఇంతటితో టాప్ కాలేజెస్ టైర్ 1, టైర్ 2 అయితే అయిపోయాయి. ఇదైతే టైర్ 3 కాలేజ్ అనమాట. ఆల్మోస్ట్ మీరైతే దీంట్లో చేరడానికైతే ట్రై చేయొద్దు చెప్తున్నాను. వెబ్ ఆప్షన్స్ కూడా ప్లేస్ అయితే చేసుకోవద్దు. ఒకవేళ ఇన్ కేస్ మీకు ర్యాంక్ అయితే లోగా వచ్చింటే ఇంకా ఏం చేయలేము. ఒకవేళ మీకు ఎంసెట్ వాళ్ళకైతే రావచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా మంది రాస్తారు. అందరికీ టైర్ 1, టైర్ 2 టాప్ కాలేజ్ రావు కాబట్టి టైర్ 3లో చేరాల్సొస్తది. బట్ ఈసెట్ వాళ్ళకైతే ఆల్మోస్ట్ మీరొచ్చేసి టాప్‌లో గాని, టైర్ 1లో గాని, టైర్ 2లో గాని ట్రై చేయండి. టైర్ 3లో చేరొద్దు చెప్తున్నాను మీకైతే. ఆల్రెడీ మీరు పాలిసెట్ కూడా పాలిటెక్నిక్ కూడా డిప్లొమా కొంచెం టైర్ 3లోనే చేసుంటారు. మీరు అది ఫేస్ చేయకుండా కొంచెం టైర్ 1, టైర్ 2 అట్లా అప్‌డేట్ అవ్వండి. ఓకేనా. అది నా సజెషన్. ఇక్కడ నేను చెప్తాను మళ్ళీ కాలేజ్‌లు ఏంటని జస్ట్ ఇవి అట్‌లీస్ట్ ఈఏపీ సెట్ వాళ్ళకన్నా యూజ్ అవుతుంది. చైతన్య ఇంజినీరింగ్ కాలేజ్ అనమాట. కాలేజ్ కోడ్ వచ్చేసి సీఈవీపీ అనమాట. కాలేజ్ ఫీ వచ్చేసి 43,000. నెక్స్ట్ వచ్చేసి టెక్ బాబా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనమాట. దీని కాలేజ్ ఫీ వచ్చేసి 43,000. దీని కాలేజ్ కోడ్ వచ్చేసి బీఏబీఏ. నెక్స్ట్ వచ్చేసి గోనా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫో సైన్స్ అనమాట. ఇది వచ్చేసి 43,000. దీని కాలేజ్ కోడ్ వచ్చేసి జీఐటీఎస్. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ ఎల్ బుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. ఇది వచ్చేసి కాలేజ్ కోడ్ వచ్చేసి డీఎల్‌బీపీఈ. కాలేజ్ ఫీ వచ్చేసి 46,700. నెక్స్ట్ వచ్చేసి బి బెహ్రా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ. దీని కాలేజ్ వచ్చేసి బీసీఈటీ 43,000 అనమాట. నెక్స్ట్ వచ్చేసి సింహాద్రి టీడీఎం జీఆర్‌పీ ఇన్‌స్టిట్యూట్ అనమాట. ఇన్‌స్టిట్యూట్ దీని కాలేజ్ ఫీజ్ వచ్చేసి 43,000. దీని కాలేజ్ కోడ్ వచ్చేసి ఎస్ఐఎంహెచ్ అనమాట. ఇంతే అనమాట విశాఖపట్నంలో ఇంజినీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. 24 అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ మీరు జాయిన్ అవ్వడానికి టాప్‌లో అండ్ అలాగే టైర్ 1, టైర్ 2లో అయితే జాయిన్ అవ్వండి. ఈసెట్ వాళ్ళైతే. ఇంకా ఏపీ ఈఏపీ సెట్ వాళ్ళకైతే చెప్పలేను. మీకు ర్యాంక్ దూరంగా రావచ్చు కాబట్టి మీరు టైర్ 3లో ఆల్మోస్ట్ ఇంకా కన్‌ఫ్యూజ్ అయి పెట్టేసుకుంటారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే షేర్ కూడా చేయండి. ఇట్లా లైక్, షేర్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుంది. మీకోసం వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ అలాగే మన ఛానల్ 400 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. అండ్ అలాగే థాంక్స్ ఫర్ వాచింగ్.